సినిమా గురించి యావరేజ్ యావరేజ్ హిట్ అనేది డెఫినెట్లీ అది ఎవరు డిసైడ్ చేయలేరు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కామాక్షి భాస్కర్ల నిన్న ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. లేడీ అమితాబ్ అని, అది ఒక విజయశాంతి గారికి ఒక్కరికే ఉన్నది, ఒక్కరికే ఉంది లేడీ అమితాబ్ అని. అలా అంత పెద్ద మాట అన్నారు. హౌ డు యూ కంప్లై విత్ ఇట్? బికాస్ వన్ థింగ్ ఐ థింక్ ఇట్ ఆల్సో కైండ్ ఆఫ్ సూట్స్. ఎందుకు అంటే హర్ కెరియర్ చాయిస్ ఇస్ ఆల్సో లైక్ దట్, హర్ మైండ్ సెట్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఫస్ట్ థింగ్ ఇస్ లేడీ అమితాబ్ అయిపోవాలి అలా అని కాదు, నేనేది షీ వాంట్స్ టు డూ కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. నేను నిల్చోను జస్ట్ అలా. ఆఫ్ కోర్స్. సో చేసిన కెరియర్ గ్రాఫ్ గురించి మధ్య మధ్యలో అలా చేస్తాను అనుకుంటా కామాక్షి, జస్ట్ బ్యాలెన్స్ ఇట్ ఆఫ్. కొన్ని కెరియర్ చాయిసెస్ చేస్తారు, బట్ హర్ మెయిన్ ఫోకస్, హర్ మెయిన్ గ్రిట్. నాకు తెలిసిన కామాక్షి కొంచెం ముందు నుంచే పరిచయం కాబట్టి ఫిల్మ్ కంటే ముందు నుంచి, వాట్ ఎవర్ లిటిల్ అయినో తనకుంది క్లియర్, ఒక రఫ్ రోడ్ మ్యాప్ మైండ్లో ఉంది తనకి. సో షీ వుడ్ లైక్ టు కష్టపడి షీ వుడ్ లైక్ టు హోల్డ్ ద బాక్స్ ఆఫీస్ ఆన్ హర్. దట్ ఈస్ వాట్ షీ వాంట్స్ టు డూ. హోల్డ్ ది బాక్స్ ఆఫీస్ ఆన్ ది షోల్డర్స్. అలాంటిదైతే ఉంది తన మైండ్లో. అవునా? సో he must have felt it, and that's how she's also choosing in her little short career. అవును, వీలైనంత వరకు తనకు ఉన్న ఆపర్చునిటీస్. డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది, సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. షీఈ్ నెవర్ అప్రోరియస్ ఎనీవేర్. పద్ధతి, ఒక సిస్టమేటిక్ గా కెరీర్ లో మంచి నో. ఐఎమ్ షూర్ చాలా విషయాలకు నో అని ఉండదు, ఎందుకంటే ఇలాంటి చేసినప్పుడు నీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది తన పెర్ఫార్మెన్స్? షీఈస్ గుడ్ సార్, షీ వాజ్ జస్ట్ దేర్. అఫ్ కోర్స్ ఇప్పుడు నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఓకే, ఎందుకంటే నాకు ఉంది, స్కోప్ ఉంది అలా చేయడానికి. షీఈస్ లిటిల్ మాంక్ లాంటిది. అదే నువ్వు దుష్ట శక్తివి, ఆవిడేమో దైవశక్తి. అంతేనా? అంతే అనొచ్చు, అది అర్థమైపోయింది సార్. అయిపోయింది కాదు, నీ డైలాగ్ ఉంది కదా, అగదా నువ్వు ఈ ప్రపంచాన్ని ఏలాలి అంటే నువ్వు దుష్ట శక్తులతో నువ్వు ఉంటే నేను పంచభూతాలతో. లాస్ట్ లో అంట లాస్ట్ డైలాగ్, మళ్ళీ లాస్ట్ లో తను నడుస్తూ ఉంటుండే లాస్ట్ షాట్ లో అంట, పాపం పిచ్చి మహాదేవి సంథింగ్ కాపాడుదాం అనేది అనుకుంటుంది, కానీ అగదా సంథింగ్ ఏంది నిన్ను వదలదు. సో యా, అది క్లియర్. మూఢనమ్మకం కూడా కాదని ఒక డైలాగ్ ఉంది. కాదు, ఉంది, నిజంగా కాదు, మూఢనమ్మకం కాదనమాట. మన ఫిల్మ్ చూస్తే అర్థమైంది. అవునా? ఎందుకంటే కొంతమంది జర్నలిస్ట్ కూడా అడిగారు కదా, ఈ కాలంలో ఇదేంటి సార్, అది ఇది వాట్ ఎవర్, ఇట్స్ ఇట్ బ్లాక్ మ్యాజిక్ అలా అని. ఇది ఫిక్షనల్ వరల్డ్ బేసిక్గా. అసలు మూఢనమ్మకాల గురించి వెళ్ళట్లేదు మేము అక్కడ. హ్యారీ పాటర్ ఎవడు నమ్ముతాడు? బట్ ఇది మూఢనమ్మకాల గురించే కాదు ఇది. కరెక్ట్. ఒక చిన్న కొన్ని ఉంటాయి, కొన్ని టిటిలేటింగ్ షార్ట్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇట్స్ విజువల్ మీడియం ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, బట్ అది డిస్కనెక్టెడ్గా ఉండే స్టోరీకి. అండ్ అదొక మీరు ఇందాక అగదాది మూఢనమ్మకం కాదు, ఇట్స్ అన్ ఎగ్జిస్టెన్స్ దట్ వి ట్రై టు షో. ఇట్స్ ఎగ్జిస్టెన్స్, బట్ సంథింగ్ దట్ వీ ప్రాబ్లీ డోంట్ లైక్ గాడ్. మనకు తెలియదు, ఉన్నాడని తెలుసు, మనం నమ్ముతాం, వెరీ జెన్యున్గా నమ్ముతాం, అన్లెస్ యూఆర్ ఎన్ ఏథిస్ట్, నమ్ముతాం కదా. అలాగే దర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ పర్టికులర్లీ ఉంది అనేది మన ఫిల్మ్లో. గుడ్ శ్రావణ్, ఏ వెరీ గుడ్ జర్నీ, వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ ఇది. హైదరాబాదు, రంజీ అన్నీ వదిలేసి అక్కడికి బాంబే వెళ్ళి అక్కడ మంచి అసలు స్ట్రగులు సక్సెస్ అన్నీ చూసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, అండ్ యువర్ ఆల్సో టీమ్డ్ అప్. ఒక్కొక్క పేరు నువ్వు చెప్తుంటే అసలు ఐ వాంట్ టు హోల్డ్ పార్ట్ 2 ఇంటర్వ్యూ విత్ యూ. పార్ట్ 2 రియల్లీ నేను ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఇట్. I can do a part 2 interview with you because lot many things should come out from you for the public to understand you, perceive you properly. That's very important. It's very important. But your journey is very very exciting. I appreciate you because నిన్న మీకు గుర్తుంటుంటే రాజుగారు నేను కూడా చెప్తుంటే, నేను చెప్తా సింపుల్ గా మైక్ తీసుకున్నారు, బికాస్ హీ నోస్ దట్ ఐల్ ఇంటెలెక్చువలైజ్ ఇట్. కొంచెం మసాలాగా చెప్పేశారా అని తను, బికాస్ హీ నోస్ మై మైండ్ సెట్, వాట్ ఎవర్ ఐ ట్రై టు టాక్ టెక్నికల్, అదే ఫిలాసఫికల్. నువ్వు దాన్ని బాగా బ్లోప్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తుంటే హీ హస్ కట్ ఇట్ షార్ట్ అండ్ పుట్ ఇట్ రైట్లీ. That's it. Just the mindset or whatever from where the journey is ante. Yes, of course. 100% I wish you a great success. ఎందుకంటే దీని మీద వైబ్స్ చాలా బాగున్నాయి. అండ్ టు మై అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ ది లైన్స్ ఆఫ్ దేవి దట్ డే క్రియేటెడ్, బ్రోక్ ఆల్ ది రికార్డ్స్. అండ్ లవకుశ లాంటి ఒక లెజెండరీ ఫిల్మ్ సక్సెస్ లాగా
బళ్ళు కట్టుకుని వచ్చి చూసారు, పల్లెటూళ్ళ నుంచి వచ్చారు సినిమాని. ఐ రిమెంబర్ దోస్ డేస్ వెన్ దే రిలీజ్డ్. సో సేమ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. లెట్ us మనకి ట్రాక్టర్లు వేసుకుని రావాలి సార్ ఊర్లలో, అప్పుడు బండ్లు కట్టుకుని వస్తారు. ఇప్పుడు పల్లె మీద వెళ్తున్నారు. అదేంటి నిన్న అర్జున్ ఒక రీల్ ఎక్కడ వచ్చింది, వాళ్ళ పిల్లల్ని పట్టుకుని ఎడ్ల బండి మీద అంటే మన వెళ్తారు. గదర్లో అయింది కదా, గదర్ పంజాబ్ లో హిట్ అని ట్రాక్టర్ వేసుకుని వెళ్ళిపోయారు కదా. అదే ఇప్పటికీ ఎడ్ల బండి మీద వస్తేనే సక్సెస్ కి పెద్ద స్టాంప్. ఆల్మోస్ట్ దర్ ఇస్, ఇంకా దాని తర్వాత ఇంకేం లేదు. లేదు కాబట్టి అది లేదు కాబట్టి యు ఆర్ కరెక్ట్. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ శ్రవణ్. యూ మస్ట్ బికమ్ ఏ వెరీ గుడ్ హీరో. చాలా మంది కావాలి ఒక మంచి రీజనబుల్ దీనిలో మంచి టాలెంటెడ్ హీరో ఉంటే. చాలా యంగ్ డైరెక్టర్స్ కమింగ్. యూ జస్ట్ ఆస్క్డ్ మీ కదా సార్ ఇందాక, వాట్ డు యు వాంట్? ఐ జస్ట్ వాంటెడ్ టు బి a mixture of Irfan Khan, be a mixture of Fahad Fasil, be a mixture of Nani, be a mixture of maybe Vijay Sethupathi, someone who can sell a little bit but he's not scared of anything, would also push art but do it commercially a little bit, be sellable. యా బాగానే ఉంటాడు చూడడానికి, చెండాలంగా కనిపించాలని వాడు భయపడాడు, చూపించుకో ఎలాగా చూపించేసుకో. ఆ షాట్లు కూడా ఉన్నాయి కదా. ఎనీ కైండ్ ఆఫ్ అగ్లీనెస్, ఎనీ కైండ్. ఐ అండర్స్టాండ్. క్యారెక్టరైజేషన్ వైస్ you may be a cruel fellow, a drastic fellow, he could be the lead but a very destructive fellow, whatever. But you have that span now. You are working and struggling for that. యద్భావం తద్భవతి. నువ్వు ఇందాక కామాక్షి గురించి చెప్పినట్టు బాక్స్ ఆఫీస్ భుజాల మీద మొయ్యాలనుకుంటున్నది. ఇట్ ఈస్ హర్ మేనిఫెస్టేషన్, రైట్? She never said it. It's my observation of what she leads her life. Of course, now it happened with Agada. It is there in her heart from a very long time. Now it happened with Agada. Like that, you're also manifesting it. I wish all that should come true and will come true in your career. Thank you. You have seen much in the world of cinema that will take you for a hit. Good luck, Shravan. Thank you. All the very best. Thank you so much. ఇది శ్రావణ్ రెడ్డి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో చూడండి. ఇలాంటి కెరీర్స్ ఇవి. సినిమా లైఫ్ ఒక స్టడీ. సినిమా అంటే చాలా మందికి చిన్న చూపు, బట్ చూడండి అసలు దాంట్లో ఎన్ని మలుపులు, ఎన్ని తిప్పులు, ఎన్ని గెలుపులు, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ. వాచ్ అండ్ ఎంజాయ్. రేపు శ్రవణ్ రెడ్డి యాక్ట్ చేసిన అగధ 14వ తారీఖున వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. గో ఫ్లాక్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.